రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాష్యం రాజేశ్వరరావు నమస్కారం. మద్రాసు రాష్ట్రపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పండితుడు అయిన శ్రీ పివి రాజమన్నారు గారి ఇంట్లో గోడకి లెనిన్, మార్క్స్, ఆ పక్కనే గాంధీ గారి చిత్రపటాలు తగిలించి ఉండేవట. వారి ఇంటికి వచ్చిన ఒక ఆయన ఆ ఫోటోలు చూసి, ఇద్దరు విప్లవకారుల పక్కన గాంధీగారి బొమ్మ పెట్టారేమిటండి అని అడిగితే, రాజమన్నారు గారు చిరునవ్వుతో, గాంధీ కంటే పెద్ద విప్లవకారుడు ఎవరున్నారు, ఆయన వంటి విప్లవకారుడు ఇంతవరకు ఈ భూమి మీద పుట్టలేదు అంటూ సమాధానమిచ్చారట. మా పెదనాన్న శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారిని తలుచుకుంటే నాకు అదే స్ఫురిస్తుంది. మా స్వగ్రామం పెదకళ్ళేపల్లిలో ఆ రోజుల్లో ఆయన ఒక పెద్ద విప్లవకారుడు. మా ఊరి నాగేశ్వరస్వామి దేవాలయ ముఖద్వారం వద్ద ఆ విప్లవం ఆరంభమైంది. లోపల ఒక బ్రాహ్మణ సంతర్పణ జరుగుతూ ఉంటే, ఒక అబ్రాహ్మణుడైన సాధువు ముఖద్వారం కంతలోంచి లోనికి తొంగి చూశాడట. లోపల నుండి ఒక ఆయన వచ్చి సంతర్పణ మైనపడిందని ఆ సాధువును తిట్టిపోశాడట. తన 10 ఏళ్ల వయస్సులో జరిగిన ఆ సంఘటన చూసిన తర్వాత శాస్త్రిగారికి దేవాలయాలంటేనే వైముఖ్యత కలిగింది. సాటి మనిషిని ప్రేమించలేని శివపూజలెందుకు అనే ఆలోచన బీజం ఆనాటనే ఆయన మదిలో పడింది. మూఢనమ్మకాలను పారద్రోలి మానవతా విలువలకు నిరంతరం చేతలలో మాటలలో పెద్దపీట వేసిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి గురించి వారి శతజయంతి సభలో వారి సోదరుడు తనయుడు శ్రీ వేటూరి సుందరరామూర్తి గారు చెప్పిన మాటలివి. సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం అని గాఢంగా నమ్మిన శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1888 ఫిబ్రవరి 7వ తేదీన కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో శ్రీమతి శేషమ్మ, శ్రీ సుందరశాస్త్రి దంపతులకు జన్మించారు. ప్రభాకర శాస్త్రి గారి ప్రాథమిక విద్య స్వగ్రామంలోనే సాగింది. తండ్రి వద్ద, మద్దూరి రామావధాని గారి వద్ద సంస్కృత, ఆంధ్రములు నేర్చుకున్నారు. ఉపనయనం అయిన తర్వాత ప్రభాకర శాస్త్రి గారిని ఆయన తండ్రి శాస్త్రాలు అభ్యసించడానికి చల్లపల్లిలోని అద్దేపల్లి సోమనాథ శాస్త్రి గారి వద్ద చేర్పించారు. అప్పటికే తన అవధాన విద్వత్తుతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించిన శ్రీ చెళ్లపిళ్ల వెంకటశాస్త్రి గారు బందరు ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని తెలుసుకుని కొందరు సహాధ్యాయులతో కలిసి తన 16వ ఏట వేటూరి వారు వెంకటశాస్త్రి గారి శిష్యరేఖను స్వీకరించారు. బందర్లో విద్యాభ్యాసం చేస్తున్న కాలంలో శ్రీ కొండా వెంకటప్పయ్య, శ్రీ వల్లూరి సూర్యనారాయణరావు గారి ఇంట నివసించారు. తెలుగులో తనకు తెలిసిందంతా శ్రీ వెంకటశాస్త్రి గారి విముఖత నేర్చుకున్నదేనని ఆ తర్వాత ప్రభాకర శాస్త్రి గారు చెప్పుకున్నారు. తన 19వ ఏట మద్రాసు చేరి వెస్లీ మిషన్ హై స్కూల్లో తెలుగు పండితునిగా 2 ఏళ్లు పనిచేశారు. ఆ సమయంలోనే శ్రీ వేప రామేశం గారి వద్ద చరిత్ర, ఖగోళ శాస్త్రం అధ్యయనం చేశారు. 1910లో పిసుపాటి మహాలక్ష్మమ్మ గారితో వీరికి వివాహమైంది. మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకశాలకు వెళ్ళి అక్కడ సహాయకునిగా చేరి ఇంగ్లీష్, కన్నడ, తమిళ భాషలు నేర్చుకున్నారు. చరిత్ర, సంస్కృతి, వాంగ్మయం, శాసనాలు, తాళపత్రాలు, కైఫియతులు, గ్రంథాలు సేకరించి పరిశీలించి పరిష్కరించి ముద్రించారు. ఎన్నో బళ్లకు ఎత్తదగినంత సాహిత్య వాంగ్మయాన్ని శాస్త్రిగారు సంతరించారని ఆయన గురించి అందరూ ఆ రోజుల్లో అంటూ ఉండేవారు. ప్రభాకర శాస్త్రి గారు తెలుగులో అనేక కావ్యములతో పాటు అనువాద వివరణ గ్రంథాలు కూడా రచించారు. పుస్తకాలయాలలో అనేక తెలుగు గ్రంథాల చారిత్రక ఆధారాలతో సవివరంగా పరిష్కరించి ప్రకటించారు. శ్రీనాథుడు ప్రభాకర శాస్త్రి గారికి నచ్చిన మహాకవి. ఆయన పద్యముల్లోని రహస్య మెలకువలెన్నో తెలుసుకుని తెలుగువారికి అందించారు. క్రీడాభిరామములకు సువిశాలమైన పీఠిక వ్రాసి దాని వెలుగు చూపిన మహాశయులు వీరు. హరవిలాసం వీరు పరిష్కరింపగా ఆనంద ముద్రణాలయం వారు అచ్చువేశారు. వీరు ఒక తీరునకు తెచ్చిన కాశీఖండము బావిళ్లవారు వెలువరించారు. తంజావూరి ఆంధ్రరాజుల చరిత్రకు వీరు రచించిన ముందుమాట చాలా గొప్పది. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రకటించిన రంగనాథ రామాయణానికి వీరి సహాయతను పెద్దలు ప్రశంసించారు. ఈయన పిన్న వయసు శతావధాని. తెలుగు పదం నాగబు ఆవిష్కర్త. కలికి చిలుకను పలికించిన కథకుడు. కడుపు తీపి, దివ్యదర్శనం, మూన్నాళ్ల ముచ్చట, కపోత కథ వంటి ఖండకావ్యాల విరచితుడు.
తెలుగు సంస్కృతి చరిత్రను దక్షిణ దేశమంతా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాటి. అన్నమాచార్య కీర్తనలు, తొలి తెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము, ఇవన్నీ వీరందరూ ఈరోజు మనకు అందుబాటులో ఉండడానికి ముఖ్య కారకుడు శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారే. శాస్త్రి గారు అనేక సంస్కృత రూపకాలను తెలుగులోకి అనువాదం చేశారు. వేటూరి ప్రభాకర శాస్త్రి గారు నిరాడంబర జీవి. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా జీవితం మొత్తం సేవ కొరకు వినియోగించిన మహోన్నతమైన వ్యక్తి. ప్రభాకర శాస్త్రి గారు అంటే సాహిత్య మేరుపర్వతం. ఆయన రాయని పీఠిక లేదు, తరచన సాహిత్యమూ లేదు, తిరగి అయిన శాసనము, సేకరించిన తాళపత్రము కూడా లేదు. దేశభక్తులు అనుపమానమైన వారు. వారు మాస్టర్ సివివి గారి శిష్యులై ఎంతో యోగ సాధన చేసి ఆధ్యాత్మిక తీరాలను చూసి తన వంటి వారందరినూ శిష్యులను తయారు చేసి దీనులను ఉద్ధరించారు. ఆయనలో కరుణ, దయ, ప్రేమ, శాంతం, గంభీరత స్పష్టంగా కనిపిస్తాయి. ఆయన ముఖం చూస్తే చాలు మానసిక ప్రశాంతి లభిస్తుందని చాలామంది ఆ రోజుల్లో చెప్పుకునేవారట. తెలుగు కవి, భాషా పరిశోధకుడు, చరిత్రకారుడు, రచయిత, విమర్శకుడు, రేడియో నాటక రచయిత, తెలుగు సంస్కృత పండితుడు అయినటువంటి శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారు 1950 ఆగస్టు 29వ తేదీన స్వర్గస్థులయ్యారు. ఈవేళ వారి జయంతి సందర్భంగా మన తెలుగువారందరం వారికి నీరాజనాలు అర్పిద్దాం. సెలవు. నమస్కారం.